మరి సోదరులారా, మేము ఖమ్మం జిల్లా పోయినాం, వరంగల్ పోయినాం, ఇట్లా జిల్లాలన్నీ మా నాయకత్వం అంతా తిరుగుతా ఉన్నాం. ఎక్కడ చూడు ప్రజలు ఒకటే చర్చ, ఏ ఊర్లో చూసినా బీసీ వాదం, బీసీ వాదం, బీసీ వాదం, బీసీ వాదం. ఆఖరికి 15 ఆగస్టు రోజు జెండా ఎగరేస్తే కూడా ఛత్తీస్గఢ్ అడవిలో పక్కన ఉన్నటువంటి బీసీ కులాలన్నీ కూడా జై బీసీ అని నినదిస్తా ఉన్నాయి. ఎక్కడికి పోయినా ఇలా బీసీల చర్చ జరుగుతుందంటే మేము ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నామో మీరు అర్థం చేసుకోండి. ఎక్కడ రాజీ పడవం. మా ఎంబీసీ కులాలకు రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మా ఎంబీసీ కులాలు ఒక్కొక్క కార్పొరేషన్ 2,000 కోట్ల రూపాయలు పంచవచ్చు ఆ జాతర కోసం. క్యాబినెట్ హోదాలో పంచవచ్చు. అలాగే ఈ అన్యక్రాంతమైన భూముల గురించి చెప్తా ఉన్నాం, కబ్జాలు పెట్టాయి. రేపటి తెలంగాణ రాష్ట్రంలో 2028లో బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమి వాళ్ళకి పంచేటట్టు చేస్తాం. విద్యా ఉద్యోగాల విషయంలో కూడా ఈ బీసీ బిడ్డలకు సరైన అవకాశాలు దక్కే విధంగా చేస్తాం. మేము ఏం చెప్తా ఉన్నాం, మీ సొమ్ము గుంజుకుంటామని చెప్తున్నామా? మీ 15 మీరు పక్కా తీసుకోండి, మా సాగు మీద 78 ఏళ్ల నుంచి ఎన్నడమని చక్కగా చూడలేడు. ఇలా 42% రిజర్వేషన్ ఇచ్చి మిమ్మల్ని తీర్చిదిద్దుతా ఎవరు తింటుండ్రు? సరే, మాది 42, మా ఎస్సీ సోదరులది 15 అనుకో, 17 అనుకోపోని, మా ఎస్టీ సోదరులో 10. ఎంత అవుతుంది సార్ మొత్తం? 73 అవుతుంది కదా. 73 అంటే ఇంకెంత మిగిలింది? మరి మీరున్నది 15 కదా, 27 ఎవరు నీ తాత జాగిరా? మీరున్నది ఎంత? 15 లెక్క చెప్పారు కదా. మరి మిగతా అంటే ఏం చెప్తావు? ఇక ఈయనే ఉంది పంచాయతీ. అందుకోసమే నీ 15 తీసుకొని నువ్వు పక్కన జరుగును. ఆయన మీతో సోపతే వద్దు మాకు. ఈ బీసీలకు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్లకు వెలమకు ఎప్పుడో దండం తెగిపోయింది. జయశంకర్ సార్ కలలుగన్న బీసీ రాజ్యం కోసం, జయశంకర్ సార్ తప్పించినటువంటి ఈ బీసీ సామ్రాజ్యం కోసం ఇవాళ బీసీ జేఏసీ నడుము గట్టి ముందుకు వస్తా ఉంది.